పెరిగండ్ల మండలం కట్టకిందపల్లి విలేజ్లో షేక్ షీనావలి మరియు బండ్లమూడి నాగలక్ష్మి వీళ్ళిద్దరు కనుక ఆ షీనావలి తీసుకున్నటువంటి రెంట్ ఇంట్లో ఇద్దరు కూడా చనిపోయి పడి ఉన్నారు. అతను వచ్చేసి పురుగు మందు తాగి ఉన్నాడు. ఈ అమ్మాయి చనిపోయి పడి ఉంది. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేసి ఈ షీనావలిని హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇప్పుడు తీసుకొచ్చేసరికి 6:30 అయింది. 6:30కి ఇతను చనిపోయాడని చెప్పేసి 7 కల్లా ఇతను చనిపోయాడని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దీని మీద ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి హోమ్సైడ్ కేసు కట్టాము. మర్డర్ కేసు కట్టి విచారణ చేస్తాం. వాళ్ళిద్దరూ ఒకటే రూఫ్ కింద ఎందుకున్నారు, ఒక అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఇతను పురుగు ముందు ఎందుకు తాగాడు, ఇవన్నీ కారణాలు తదుపరి విచారణలో తెలియజేస్తాము. 2 బాడీలని కనిగిరికి షిఫ్ట్ చేయడం జరిగింది. రేపు పోస్ట్ మార్టం నిర్వహించి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి అసలు విషయాల్లో వెలికిస్తాం. షీనావలి ఏం చేస్తుంటారు సార్? షీనావలి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానని తెలిసింది. ఇంకా డీటెయిల్స్ రావాల్సింది. సార్, ఈ 2 బాడీలు వేరు వేరు హత్యలు ఏమైనా జరిగాయంటారా, లేకుంటే వాళ్ళే సూసైడ్? అంటే ఇతను వచ్చేసి పురుగు మందు తాగి ఉన్నాడు. మేమే షిఫ్ట్ చేసాము. హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో కొంచెం తర్వాత చనిపోయాడు. అతని నోట్లోంచి కూడా పురుగు మందు నురుగు వస్తూ ఉంది. ఆ అమ్మాయి వచ్చేసి తలకి ఇంజురీ అయ్యి గోడకి తల కొట్టి చనిపోయింది. హత్యగా ప్రాథమికంగా అయితే హత్య కింద భావించి కేసు పెట్టాము. తదుపరి విచారణలో తెలియదు. సార్, వీళ్ళిద్దరు ఒక రూమ్లో ఎట్లా? ఇంకా అదే తదుపరి విచారణలో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించి ఏం చెప్పలేదు.